ఇంతకుముందు 500-600 వచ్చాయి, 200-300 వచ్చింది. ఎక్కే వాళ్ళ దగ్గర సార్ బాగా సార్ అది పెట్టి మంచిది కాపాడాను కదా. మీరే ఉన్నారు సార్, మీరేం ఆశిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? అది ఓకే, ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాము సార్. ఇప్పుడు తలా ఒక 10,000 రూపాయలు కూడా కాపాడాలి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, లోన్ తీసుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్ వస్తున్నారు, ఫైనాన్స్లో వెళ్ళాలి కదా, డైలీ ఫైనాన్స్ ఇప్పటికి దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది ఆత్మహత్య చేస్తున్నారు. 16వ తారీఖు చనిపోయినా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, పడుకోవచ్చు. మాట్లాడుతుంది తీసుకెళ్ళారు సార్, కాంతారా గారు తీసుకెళ్ళారు ఉన్నాడు కాంతారావు. ఈరోజు రమ్మన్నారు సార్. గట్టిగా మీ పట్ల మాట్లాడి మీకు న్యాయం చేసేదాకా కూడా మీకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమంటారంటే వాళ్ళు ఒక 3 బస్ లేదా మేము 3 బస్ ఎక్కువ అదే రోడ్డు మీద పడిపోయామండి. మొత్తం మీద 2,000 ఆటోలు. రోడ్డు మీద సర్వీస్ తిరిగే బండ్లు కూడా ఇబ్బంది అవుతుంది. చల్లగంటప్పుడు వెళ్ళే వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. వారానికి 2 ట్రిప్పులైనా పడేది సార్. ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లా. వారానికి 2 ట్రిప్పులైనా పడేది మాకు. అది శనివారాలే మాకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా మాకు ఫ్రీ బస్సుల వల్ల. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోతారు. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ, బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇస్తాం వస్తుంది. ఇక తప్పదు మా పరిస్థితి. 8వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ పని చేయండి సార్.